ఇలా వచ్చేసరికి ఇదైతే మా అత్తగారి ఏరియా. మా అత్తగారు ఊరు రణస్థలం, శ్రీకాకుళం జిల్లా. మా అత్తగారు ఊరే కాదు, పక్క ఊర్లు, చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు అన్నీ కూడా ఇక్కడ కొబ్బరి బొండాలు ఎక్కువ పండిస్తారు. కొబ్బరి బొండాలు, జొన్న ఇలాంటివన్నీ. అయితే ఈ ఏరియా నుంచి ఎక్కువ అటు హైదరాబాదు, తెలంగాణ, గుంటూరు ఆ ప్రాంతాలలో సప్లై అవుతుంటాయండి. అలాగే మీకు కూడా ఎవరికైనా కావాలంటే, కొబ్బరి బొండాలు కావాలంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది తక్కువ ధరలో రైతుగా అన్ని డైరెక్ట్గా తీసి వీళ్ళు వ్యానకు లోడ్ వేసుకొని మీకు అందించబడును. ఈ విధంగా వీడియో అందరూ మిరపకాయ వ్యాపారం, మన కొబ్బరి బొండాల వ్యాపారం చేస్తాను అనుకోవచ్చు మీరైతే. లేదండి మరి మీరే కొందరు అంటున్నారు, అన్న అన్నీ పెట్టాను ఒక మిరపకాయలే పెట్టకని అంటున్నారు అని చెప్పి నేను కూడా అన్ని రకాలు చేస్తున్నాను, ఏమనుకోవద్దు. అలాగే చూస్తున్నారు, చూసి దించేశారనమాట. ఈ 2 రోజుల కింద దించేశారు. అయినా మేము వచ్చాము, మాకైతే అక్కడక్కడ మంచి మంచి బొండాలు దొరికినాయి. 4 బొండాలు తీసి తాగినాం కూడాను. ఇలాగ డైలీ మిర్చి అప్డేట్స్ కింద అనుకోండి. ఇది కూడాను వీలైతే లైక్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. వీళ్ళని దీనిగా బొండాలు కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. నెంబర్కి అయితే మాత్రం చూడండి ఇట్లా ఉంటాయి బొండం అండి. ఇట్లా బొండం మంచి వేడికి, సలవకి అన్నిటికీ ఉపయోగపడుద్ది అనమాట. గ్యాస్ట్రిక్ ఏ ప్రాబ్లం కొన్ని ఇలా డైలీ వీలైతే లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి.